డికంపోజిషన్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి లాస్లెస్ జాయింట్ డికంపోజిషన్. సో దీంట్లో ఏంటి, కొత్త డేటా రాకూడదు, ఉన్న డేటా మిస్ అవ్వకూడదు. సో ఫస్ట్ 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే సబ్ రిలేషన్స్ ఎప్పుడైతే చేసామో అవి యూనియన్ చేసినప్పుడు ఎన్నైతే అట్రిబ్యూట్స్ వచ్చాయో అవి మస్ట్ బి ఒరిజినల్ రిలేషన్లో ఉన్న అట్రిబ్యూట్స్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, సబ్ రిలేషన్స్కి ఇంటర్సెక్ట్ చేసినప్పుడు వాటి మధ్యలో కామన్ అట్రిబ్యూట్ అనేది ఒకటి ఉండాలి. నాట్ ఈక్వల్ టు పై అవ్వాలి. అంటే ఏంటి, కామన్ అట్రిబ్యూట్ సబ్ రిలేషన్స్ మధ్యలో ఉండాలి టు మేక్ రిలేషన్స్. నెక్స్ట్ ఏంటి, ఇంటర్సెక్ట్ చేసినప్పుడు కామన్ అట్రిబ్యూట్ ఉంటుంది కదా, ఆ అట్రిబ్యూట్ అనేది సూపర్ కీ అయి ఉండాలి. డిపెండెన్సీ ప్రిజర్వింగ్ డికంపోజిషన్లో సెకండ్ కండిషన్. డిపెండెన్సీ ప్రిజర్వింగ్ ఏంటి, ఆల్రెడీ మనం సబ్ రిలేషన్స్ కింద ఫామ్ చేసుకుని ఆ సబ్ రిలేషన్స్కి ఫంక్షనల్ డిపెండెన్సీస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం క్లోజర్స్ యూస్ చేసి. వాటిని యూనియన్ చేసినప్పుడు ఆల్రెడీ ఎంటైర్ ఫంక్షనల్ డిపెండెన్సీ వస్తుంది అన్ని సబ్ రిలేషన్స్కి కలిపి. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఒరిజినల్ ఫంక్షనల్ డిపెండెన్సీలో కవర్ అవుతుందో అండ్ వైస్ వర్సా చెక్ చేసుకుంటే అది ఆల్రెడీ డిపెండెన్సీ ప్రిజర్వింగ్లో ఉన్నట్టు. డైరెక్ట్గా డిపెండెన్సీ ప్రిజర్వింగ్ లేకపోయినా ఇండైరెక్ట్గా కూడా మనం క్లోజర్స్తో చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది డిపెండెన్సీ ప్రిజర్వింగ్ అయినట్టు అండ్ మనం చేసిన సబ్ రిలేషన్స్ అనేవి వ్యాలిడ్ అయినట్టు.